హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం రీసెంట్గా మనకి ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అండ్ క్లర్క్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇవాళ వీడియోలో కంప్లీట్ 2025-26 సంవత్సరానికి గాను ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ, క్లర్క్ కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో చాలా మంది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారనమాట. సో అక్క ఆర్ఆర్బీ, పీఓకి అండ్ క్లర్క్కి కూడా కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ చేయండి, వీడియో చేయండి అని చెప్పాను. సో వాళ్ళందరి కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఇవాళ వీడియోలో భాగంగా అసలు ఎగ్జామ్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనం ఏ టాపిక్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా చేంజెస్ అనేవి ఏవేవి ఉంటాయి, పీఓకి క్లర్క్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, తర్వాత ఇందులో కంప్లీట్గా 12 వీక్ మాస్టర్ ప్లాన్ అనేది నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్షన్ వైజ్ విన్నింగ్ స్ట్రాటజీ, రీజనింగ్ కానివ్వండి, క్వాంట్ కానివ్వండి, లేదంటే ఇంగ్లీష్ కానివ్వండి, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సోర్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. తర్వాత మాక్ టెస్ట్ని ఎలాగా అనాలిసిస్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. తర్వాత ప్రిలిమ్స్ ఎలాగ ఇవ్వాలి, మెయిన్స్, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి టిప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం చూద్దాము. తర్వాత రిసోర్సెస్, లాస్ట్ 15 days స్ట్రాటజీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. తర్వాత చేయకూడనటువంటి తప్పులు, ఎగ్జామ్ ప్రిపరేషన్లో కానివ్వండి, ఎగ్జామ్లో కానివ్వండి, మనం చేయకూడనటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నౌ కమింగ్ టు ద ఎగ్జామ్ స్ట్రక్చర్ అండ్ ప్రయారిటీస్ కనుక చూసుకున్నట్లయితే, పీఓ విషయానికి వస్తే ఇందులో మనకి 2 sections ఉంటాయి అనమాట. ఏంటిది అది, క్వాంట్, అదేవిధంగా ప్లస్ రీజనింగ్ అనమాట. ప్రిలిమ్స్ ఇంగ్లీష్ ఉండదండి ప్రిలిమ్స్లో. సో ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్ ఉంటాయి అంటే టోటల్గా 80 minutes ఉంటాయి. 80 questions అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇందులో నుంచి మనకి 40 క్వాంట్ ప్లస్ 40 రీజనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ప్రిలిమ్స్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే, మెయిన్స్లో ఏమేమి ఉంటుందంటే క్వాంట్, రీజనింగ్తో పాటు కంప్యూటర్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అనేది కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కూడాను మెయిన్స్ ఎగ్జామినేషన్లో అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో టోటల్గా 200 questions అనేవి ఇవ్వటం జరుగుతుంది. 200 marks, 120 minutes అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రిలిమ్స్లో అనేది మనకి ఇంగ్లీష్ అనేది ఉండదు, ఓన్లీ మెయిన్స్లోనే మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సో ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నా పీఓకి వచ్చేసరికి ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. క్లర్క్ పోస్టుకు సంబంధించి, ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూలు అనేది ఉండవు, ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటుంది. పీఓ పోస్టుకు మాత్రం ఇంటర్వ్యూ, అంటే మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. సో ఎవరైతే లోకల్ లాంగ్వేజ్లో చదవని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బీహారో లేదంటే మహారాష్ట్రకు చెందిన, సో అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదో ఉంటుంది, హిందీ అలా ఉంటుంది కాబట్టి, మహారాష్ట్ర అయితే మరాఠా. సో ఇలాగా నేను ఈ తెలుగు స్టేట్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, నాకు తెలుగు వచ్చు, చదవటం వచ్చు, రాయడం వచ్చు. సో నేను అక్కడ అప్లై చేసుకున్నాను అనుకోండి. బట్ వాళ్ళు 10th class కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, ఎక్కడైనా కానీ వాళ్ళ మీడియం అనేది మరాఠాలోనో లేదంటే హిందీలోనో చదువు ఉంటారు. బట్ వాళ్ళు ఏంటి ఇక్కడ అప్లై చేశారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి, అదేవిధంగా లాంగ్వేజ్ వచ్చి ఉండుకోవడం. బట్ అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఏం కండక్ట్ చేయరు. సో ఇప్పుడు మీరు తెలుగు స్టేట్స్లోనే అప్లై చేసుకున్నారంటే మీ యొక్క లాంగ్వేజ్ ఏమవుతుంది, తెలుగే అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. ఎవరైతే అదర్ స్టేట్స్ వాళ్ళు ఈ స్టేట్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, పీఓ, అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ స్ట్రక్చర్ కంప్లీట్. సో పీఓకి కానివ్వండి, క్లర్క్కి కానివ్వండి, పీఓకి ఒక్క దానికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. మిగతా క్లర్క్ పోస్ట్కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది రెండింటికి కామన్గా ఉంటుంది. ఒక పీఓకి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 12 వీక్ మాస్టర్ ప్లాన్ చూద్దాం ఒకసారి. ఈ 12 వీక్ మాస్టర్ ప్లాన్లో వీక్ 1 to 4 మీరు ఏం చేయాలంటే బాగా బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మన యొక్క ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే బేస్మెంట్ అనేది అది మనకి ఈ ఎగ్జామ్స్కి కాదు, ఇంకా మిగతా ఎగ్జామ్స్ కూడాను, ఎందుకంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఇవే సేమ్ ప్యాటర్న్స్, సేమ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫౌండేషన్తో పాటు స్పీడ్ ఉండాలి. స్పీడ్ ఎప్పుడైతే
ఉంటుందో స్పీడ్ విత్ యాక్యురసీ కూడాను అంతే ఇదిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయగలం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇందులో మనం ఫస్ట్ 1 to 4 వీక్స్లో మీరు అర్థమెటిక్ బేసిక్స్ మొత్తం కంప్లీట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, తర్వాత మనకి ఏదైతే బొడవాస్ రూల్ ఉంటుందో ఆ రూల్స్కి సంబంధించిన అన్ని క్లియర్ కట్గా నేర్చేసుకోండి. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, తర్వాత ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, సో ఇలాంటివన్నీ కూడాను ఎలాగ చేంజ్ చేయాలి, పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, ఇలాంటివన్నీ కూడా ఎలా చేంజ్ చేయాలి, సో ఇవే ఉంటాయి అనమాట బ్యాంకింగ్లో. సో అందుకని చెప్పి మనం వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనం చిన్నయ్యే కదా అని చెప్పేసి వదిలేస్తే అక్కడే మనం బ్లండర్ మిస్టేక్ చేసినట్టు అవుతుంది. సో ఎవరు కూడాను అలాంటి మిస్టేక్ చేయొద్దు. సో మ్యాథ్స్ మీరు నమ్ముతారో నమ్మరో, సో ఓవరాల్గా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో కానివ్వండి, మిగతా అర్థమెటిక్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రిపీట్ అవుతాయి. ఏంటి, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, ఇవే వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకేముంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, రేషియోస్ కనుక్కోమంటారు, ఎంత శాతం ఎక్కువ ఉందని కనుక్కోమంటారు. సో ఈ విధంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ అనేది లెందీగా ఉంటుంది. బట్ మనం చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, రేషియోస్, పర్సంటేజ్ అనేది కనుక్కోవటమే కదా డేటా ఇంటర్ప్రిటేషన్లో. సో అవే మనకి ఇక్కడ స్ట్రాంగ్ అయిపోయాం అనుకోండి, దాని తర్వాత మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత కోర్ పజిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్స్ రూల్స్ అనమాట. సో లీనియర్కి ఎలా ఉండాలి, నంబర్స్ వచ్చినప్పుడు, పర్సన్స్ వచ్చినప్పుడు కొన్ని సింపుల్ ఇవి ఉంటాయి అనమాట. సో ట్రిక్స్ ఉంటాయి. సో ఆ ట్రిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. దీని తర్వాత క్యాలిక్యులేషన్ డ్రిల్స్, నేను మీకు చెప్పినట్లుగా ఏవైతే మనకి ఎడిషను, సబ్ట్రాక్షను, డివిజను, సో మల్టిప్లికేషన్, ఇవన్నీ కూడాను సిద్ధార్థ్ శ్రీవాత్సవ సార్ అని చెప్పేసి అని డైలీ ఎపిసోడ్లో ఆయన ఇవన్నీ కూడాను, అంటే నేను చెప్పాను కదా మల్టిప్లికేషన్, ఎడిషన్, డివిజన్, సబ్ట్రాక్షన్ అని చెప్పి వీటన్నిటిపైన క్వశ్చన్స్ అనేది ఒకే వీడియోలో డైలీ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో కంటిన్యూస్గా మీరు ఏం చేశారంటే కంపల్సరీగా వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మొత్తాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 30 minutes 25 minutes ఉంటుంది ఆ వీడియో అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డైలీ మాక్ డ్రిల్ అనేది మీకు సింప్లిఫికేషన్ కానివ్వండి, అన్నీ కూడాను స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి అనమాట. సో అవి మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట ఎప్పుడైతే. అదేవిధంగా క్యాలిక్యులేషన్ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, యాక్యురసీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఆ వీడియో అనేది మీరు చూసుకోండి సిద్ధార్థ్ శ్రీవాత్సవ సార్ది. సో అదైతే మీకు క్యాలిక్యులేషన్ డ్రిల్స్కి బాగా హెల్ప్ అవుతుంది. నౌ కమింగ్ టు ద 5th to 8th వీక్. ఈ 5th to 8th వీక్ ఏం చేయాలంటే మనం కొంచెం మార్క్స్, హెవీ మార్క్స్, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి ర్యాంప్ అప్. సో నేను ఇక్కడ మీకేం చెప్తున్నానంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో రెండింటికి మనం ప్యారల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మెయిన్స్కి మనకు అంత టైం ఉండదు, ప్రిలిమ్స్కి మనకి 3 months అలా టైం ఉంది. కానీ మెయిన్స్కి అయితే మాత్రం ప్రిలిమ్స్ అయిపోయిన ఒక 1 monthకి లేదంటే 40 daysకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మెయిన్స్కి టైం ఉండదు కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రిలిమ్స్ మెయిన్స్కి బోత్ ప్యారల్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఆ రెండు దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్ట్రక్చర్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్స్ అనేది కొంచెం ర్యాంప్ అప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ర్యాంప్ అప్ మీన్స్ ఇక్కడ హై లెవెల్, ఇక్కడ ఏంటంటే మామూలుగా మనం బేసిక్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ హై లెవెల్ డిఐ, అదేవిధంగా పజిల్స్, దీని తర్వాత జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్ అవేర్నెస్కి సంబంధించి లాస్ట్ 6 months ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఆ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది. కంప్యూటర్ ఓన్లీ జస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. కంప్యూటర్ జనరేషన్స్ కానివ్వండి, దాని యొక్క ఫీచర్స్ లైక్ అవుట్పుట్, ఇన్పుట్, తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత మనకి ఇంటర్నెట్కి సంబంధించి కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా బేసిక్స్ జస్ట్. సో అవి నేర్చుకుంటే సరిపోతుంది కంప్యూటర్ అవేర్నెస్కి. సో వాటన్నిటికి సంబంధించి నోట్స్ అనేది ప్యారల్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి ప్రిలిమ్స్లో పాటే. సో నౌ కమింగ్ టు ద 9th to 12th వీక్. 9th to 12th వీక్ విషయానికి వస్తే ఇందులో మనకి మెయిన్స్ ఓరియంటేషన్, ఇంటర్వ్యూ బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మన యొక్క లైక్ ఎలా ఉంటుంది, మన పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే నేను ఫ్యూచర్ ఒక ఆఫీసర్ని అనేది మీకు బ్రెయిన్లో ఉంచుకొని సో దానికి తగ్గ ప్రయత్నాలు అన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మన ప్రాక్టీస్ కూడా మనం చేస్తూ ఉండాలి. కాబట్టి పీఓకి సంబంధించినటువంటి బేసిక్స్, అవన్నీ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి బేసిక్స్ అనేవి కూడాను నేర్చుకోవాలి. దీంతో పాటు కన్సాలిడేషన్, జిఏ కన్సాలిడేషన్, ఫుల్ మార్క్స్, రివిజన్ అండ్ ఎర్రర్ బుక్. ఇక్కడ ఎర్రర్ బుక్ అని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే మీరు ప్రిలిమ్స్ ఈ 1st వీక్ నుంచి ఈ 12th వీక్ లోపు మీకు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో డే 1 నుంచి, సపోజ్
డే 90 వరకు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో మీకు అవన్నీ కూడాను ఒక ఎర్రర్ బుక్లో మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క గ్రోత్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అదేవిధంగా మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు వితౌట్ అనాలిసిస్ అనేది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలియదు కాబట్టి, సో మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకు తెలిస్తే ఇంకోసారి ఆ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఎర్రర్ బుక్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి ఎవరు కూడాను ఎర్రర్ బుక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎర్రర్ బుక్ కూడాను కంపల్సరీగా మెయింటైన్ చేయండి. మీరు రాసినటువంటి డైలీ మాక్ పైన ఏదైతే ఉంటుందో ఆ అనాలిసిస్ అనేది ఈ ఎర్రర్ బుక్లో రాసేసుకోండి. మిస్టేక్స్ ఇక్కడ మీరు ఇటువైపు మిస్టేక్స్ రాసుకోండి, ఇటువైపు మీరు కరెక్ట్గా రాస్తున్నారా లేదా అని ఎన్ని కరెక్ట్గా అటెంప్ట్ ఇచ్చారని చెప్పేసి కౌంట్ చేసుకొని ఆ కౌంట్ అనేది వేసుకోండి. ఇటువైపు మిస్టేక్స్ అనేది రాసుకోండి, 2 కాలమ్స్గా చేసుకోండి. సో దెన్ ఓన్లీ మీకు ఒక ఐడియా వస్తుంది, అప్పుడు మీరు ఆ మిస్టేక్స్ అనేవి రిపీట్ చేయరు అనమాట. నౌ కమింగ్ టు ద డైలీ స్లాట్స్. డైలీ స్లాట్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా పెట్టుకోండి. అంటే నేను ఇన్ని అవర్స్ ఖచ్చితంగా చదవాలి అంటే మన బ్రెయిన్ ఏంటంటే ఎవ్రీ 45 మినిట్స్కి ఒక స్మాల్ బ్రేక్ అనేది కోరుకుంటుంది అనమాట. మనకి స్కూల్లో కూడా చూస్తూనే ఉంటాం 8 to 8:45 క్లాస్ అని చెప్పని. ఎందుకు 9 వరకు పెట్టచ్చు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది, హ్యూమన్ బ్రెయిన్ అనేది 45 మినిట్స్ మాత్రమే కాన్సన్ట్రేట్గా ఉండగలదు అనమాట. సో ఆ 45 మినిట్సే మనం ఫోకస్ చేయగలం. ఆ 45 మినిట్స్లో ఎంత నేర్చుకున్నా కానీ అది బ్రెయిన్లో స్టోర్ అవుతుంది అనమాట. సో తర్వాత మనకి బ్రేక్ ఇవ్వకపోతే మీరు ఎంత చదివినా కానీ అది అలాగ ఇటు నుంచి చదివి ఇటు పోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ అనేవి తీసుకుంటా ఉండండి, ఎవ్రీ 45 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ. సో దీంతో పాటు క్యాలిక్యులేషన్ డ్రిల్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, 15 to 20 మినిట్స్. మీకు ఆ వీడియో అయితే చూస్తే సరిపోతుంది, అది పర్ఫెక్ట్ అనమాట ఇంకా క్యాలిక్యులేషన్ డ్రిల్స్కి. దీని తర్వాత డైలీ ఒక టాపిక్కి ఒక 1 hour, క్వాంటికి 1 hour, రీజనింగ్కి 1 hour, జనరల్ అవేర్నెస్కి ఒక 40 to 50 మినిట్స్ అనేది కేటాయించండి. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్కి బేసిక్సే కాబట్టి ఒక 1/2 hour లేదంటే 40 మినిట్స్ అనేది కేటాయించండి. తర్వాత మార్క్స్ అనేది డైలీ మార్క్స్ ఈదర్ సెక్షనల్ అన్నా కానివ్వండి, లేదంటే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి మార్క్స్ అన్నా కానీ ఏదో ఒక మార్క్ అనేది కంప్లీట్గా అనేది రాయండి. సో మీకు మార్క్స్ రాస్తూ ఉంటుంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. వితౌట్ కాన్ఫిడెన్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ప్రిపరేషన్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ని మనం మిస్ చేసుకోకూడదు, ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడాను మిస్ చేసుకోకూడదు అనమాట. ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ అరే ఇంతమంది కాంపిటీషన్లో ఉన్నారు నీకేం వస్తుందిలే, నువ్వు ఇప్పుడే కదా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది అది ఇది అని చెప్పని అంటూ ఉంటారు. అవునులేరా నిజమే, నేను కూడా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అని చెప్పేసానని వాళ్ళ యొక్క ఈగోని మనం వాళ్ళ ముందు సాటిస్ఫై చేసి మనలో వాళ్ళన్న మాటల్ని ఎప్పుడైతే మనం బర్నింగ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం గోల్ అనేది రీచ్ అవ్వగలం అనమాట. సో అది మాత్రం ఎవ్వరు ఎగ్జామ్ టైంలో, ప్రిపరేషన్ టైంలో ఎవ్వరు కూడాను ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది మిస్ కాకండి. సో అదైతే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తాను, ఈ వీడియోలో కాదు ప్రతి ఎగ్జామ్ స్ట్రాటజీ వీడియోలో నేను మీకు చెప్పే మాట ఇదే అనమాట. కాన్ఫిడెన్స్ని ఎక్కడ కూడాను మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరొక్కళ్ళు సెటిల్ అయిపోతే మీ నుంచి వచ్చినటువంటి 4 తరాలు సెటిల్ అయిపోయినట్టే. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి, మీరు ఎవరన్నా కానీ ఏది పట్టించుకోవద్దు అసలు. సో తర్వాత ఈ కంప్యూటర్ అవేర్నెస్కి 30 మినిట్స్, తర్వాత మార్క్స్, ఎర్రర్ బుక్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి, దానికి ఒక 10 to 15 మినిట్స్ అనేది కేటాయించండి అనమాట. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్. సో ఇది ఎవరైతే అదర్ స్టేట్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి సంబంధించి ఈ విధంగా అయితే మీరు వీక్ 1 నుంచి 12 వరకు చేయాల్సినటువంటి పనులు ఇవి. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. దీని తర్వాత ఫుల్ లెంత్ మార్క్స్ రాసేసేయండి. ప్రిలిమ్స్ ఒకటి, మెయిన్స్ ఒకటి. మార్నింగ్ ప్రిలిమ్స్ రాయండి, ఈవినింగ్ మెయిన్స్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. సో ఈ విధంగా కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉంటే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుందన్నమాట. క్లియర్? నెక్స్ట్ సో మనకి స్మార్ట్ ప్రిపరేషన్ అనేది కూడాను కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాము. ఇందులో మీరేం చేయాలంటే సెలెక్ట్ స్మార్ట్లీ మీన్స్ ఒక్కొక్క టాపిక్కి ఒకటి లింకప్ ఉండేటటువంటి టాపిక్స్ని ఫస్ట్ మనం చేయాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి 4th వీక్ వరకు బేసిక్స్ అనేది కంప్లీట్గా నేర్చేసుకుంటాం కాబట్టి దాని తర్వాత మనకి ఏ టాపిక్కి రిలేషన్ ఉందనేది చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత రిలేటెడ్గా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి టాపిక్ని మనం తీసుకున్నామంటే మన ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఏం చేశారంటే మీరు ఇన్ఈక్వాలిటీస్, సిలాగిజం, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, దెన్ పజిల్స్ అండ్ సీటింగ్. సో ఈ విధంగా రీజనింగ్ అనేది స్టార్ట్ చేయండి అనమాట. సో ఇన్ఈక్వాలిటీస్ కానివ్వండి, తర్వాత సిలాగిజం కానివ్వండి, వీటి మధ్య ఏంటంటే కంపారిజన్ ఉంటుంది. సో కంపారిజన్ ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఒకదానికొకటి లింకప్ చేసుకొని మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట.
ఇది కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీరు ఈజీగా అనేది ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేయొచ్చు. తర్వాత ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానివ్వండి, ఎలిమెంట్ సిరీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సిరీస్లో భాగంగా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి సో తొందరగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత డైరెక్షన్ సెన్స్, తర్వాత బ్లడ్ రిలేషన్స్, దెన్ ఆఫ్టర్ బ్లడ్ రిలేషన్స్ ఏంటంటే మనకి ఒకరికి ఉన్నటువంటి సంబంధాలు అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి పజిల్స్లో కూడా మనకి ఏంటి సీటింగ్ అరేంజ్మెంట్. సో సీటింగ్ అరేంజ్మెంట్ ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్ కూడా మనం కోడింగ్ చేసుకుంటూ మనం చేసుకోవాలి కాబట్టి సో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను మీకు ఈ విధంగా వరుసగా ఒక టాపిక్ తర్వాత ఒకటి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత పజిల్స్ సెలెక్షన్ రూల్. పజిల్ సెలెక్షన్ రూల్ అనేది ఎలాగ ఉండాలంటే సో క్లియర్ మ్యాపింగ్ అనేది ఉండాలన్నమాట ఫస్ట్. సో తీసుకున్నటువంటి పజిల్కి అందులో ఒక చిన్న మనకి హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ హింట్ని బేస్ చేసుకొని ఓవరాల్ పజిల్ అనేది మనకి బేస్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1-2 సార్లు మాత్రం ఆ యొక్క పజిల్ అనేది మీరు చూసుకోండి. సో పజిల్ని చదివిన తర్వాతనే మీరు యొక్క మీ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. లీనియర్ కానివ్వండి, ఫ్లోర్ కానివ్వండి, తర్వాత లిమిటెడ్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని ట్రై చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏదైనా కానీ ఒక 60 నుంచి 75 సెకండ్స్ ఏదైనా ఒక క్వశ్చన్కి ఎగ్జామ్ హాల్లో మీరు టైం తీసుకున్నారంటే అక్కడి నుంచి బెయిల్అవుట్ అయిపోండి. దట్ మీన్స్ మీరు అక్కడే మీరు స్ట్రక్ అయిపోయినారు అనుకోండి, మీ ఫోకస్ మొత్తం దానిపైనే ఉంటుంది. నేను ఇది సాల్వ్ చేయలేకపోతున్నాను ఇదే మీ మైండ్లో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు టైం కూడా చూసుకోవాలి. టైం కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్కి అయినా కానీ 60 to 75 మినిట్స్ అంతే. ఒకవేళ 75 మినిట్స్ దాటిందా ఆ క్వశ్చన్ వదిలేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో లాస్ట్లో టైం ఉంటే కనుక మీరు ఏ క్వశ్చన్ అయితే వదిలేశారో ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చేసేసి మీ యొక్క ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి. దీని తర్వాత మెయిన్స్లోకి వచ్చేసరికి హై లెవెల్ హైబ్రిడ్ పజిల్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్కి ఏంటంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెయిన్స్కి వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్ట్ అనేది ఉంటుంది పేపర్. సో అక్కడే మన యొక్క ప్రతిభ పాఠవాలు అనేది చూపించాల్సి ఉంటుంది కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్ట్గా ఉన్న ఇవి మాత్రమే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో హై లెవెల్ పజిల్స్ అనేవి, తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ అనేవి, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేవి మీ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మెయిన్స్లో ఏంటంటే డేటా సఫిషియన్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో మనకి డేటా సఫిషియన్సీ ఉండదండి, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. బట్ మెయిన్స్లో అయితే కంపల్సరీగా డేటా సఫిషియన్సీ నుంచి 1 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డేటా సఫిషియన్సీ అనేది కూడా మీకు మెయిన్స్లో అనేది ఇంపార్టెంట్. తర్వాత కోడెడ్ రిలేషన్స్, తర్వాత డైరెక్షన్స్, తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ ఇఫ్ ఒకవేళ అడిగితే కనుక అడగచ్చు. సో మెయిన్స్లో అనేది ఎక్కువగా మీరు పజిల్స్కి తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్కి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో వీటిపైనే డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ వీటికి సంబంధించినవి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్, ఇది సెక్షన్ వైజ్ విన్నింగ్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏది రీజనింగ్ కానివ్వండి, పజిల్స్ కానివ్వండి, సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వాంట్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చూద్దాము. సో ప్రిలిమ్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రిలిమ్స్లో మీకు సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్, ఈజీడిఐ, కోర్ అర్థమెటిక్ అంటే లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, యావరేజెస్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, వర్క్, మిక్చర్. సో వీటిని బేస్ చేసుకొని మీ యొక్క ప్రిలిమ్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువగా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలే వస్తాయి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఈజీడిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే రేషియోస్ కనుక్కోవడం కానివ్వండి, పర్సంటేజెస్ కనుక్కోవడం కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది ఇలాంటివే డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు వస్తాయి కాబట్టి సో ఈజీగా అనేది మనకి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై చేయొచ్చు. ఇవి తరోగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇక్కడ ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేశానో వాటి నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. ట్రస్ట్ మీ, నేను పీవైక్యూస్ చూస్తే నేను మీకు ఇది చెప్తున్నాను. సో వీటికి సంబంధించి సింప్లిఫికేషన్స్ లేదంటే అప్రాక్సిమేషన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 8 to 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి సో మీరు అక్కడే ఎక్కువ మార్క్స్ అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద మెయిన్స్ విషయానికి వస్తే ఎక్కువగా మనకి ఏం చెప్పాను నేను మీకు ఇందాక, డేటా ఇంటర్ప్రిటేషన్స్, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి కాబట్టి ముఖ్యంగా డేటా ఇంటర్ప్రిటేషన్లోనే మనం 15 to 20 మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎంత తరోగా ప్రాక్టీస్ చేస్తే అంత అన్ని ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇందులో కేస్లెట్స్, డబుల్ పై, మిస్సింగ్ ఆర్ ఇన్కరెక్ట్ టేబుల్, తర్వాత లీనియర్, బార్, కాంబోస్, తర్వాత ఫాస్ట్ అప్రాక్సిమేషన్స్ అనేవి మనకు కావాలి. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఇవే మనకి పర్సంటేజెస్ ఇవి
ఇవే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ ఏవైతే ఈ టాపిక్స్ అనేవి మెన్షన్ చేశానో అవి మీరు ఎక్కడా కూడాను మిస్ చేయొద్దు మెయిన్స్ పర్స్పెక్టివ్లో. దీని తర్వాత క్యాలిక్యులేషన్ విషయానికి వస్తే డైలీ మీరు ఒక చిన్న పిల్లోడే అనుకొని 1 నుంచి 30 టేబుల్స్ అనేది పొద్దున్నే లెగంగానే ముందు మీరు చేయాల్సినటువంటి, మనం డైలీ లెగంగానే బ్రష్ ఎలా చేస్తాము, సో మనం కూడాను ఈ యొక్క టేబుల్స్ కానివ్వండి ఇవన్నీ కూడాను ముందు బ్రష్అప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే 1 నుంచి 30 టేబుల్స్ అనేది మీరు ఎక్కడ అడిగినా చెప్పేటట్టు నోటు మీద ఉండాలన్నమాట. తర్వాత స్క్వేర్స్ 1 to 30, తర్వాత క్యూబ్స్, తర్వాత ఫ్రాక్షన్ టు లైక్ మనకి ఇక్కడ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్. నేను మీకు ఇందాక చెప్పాను ఏంటి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలన్నప్పుడు ఆ విషయంలో మీకు చెప్పాను అనమాట. తర్వాత ఎడిషన్, మల్టిప్లికేషన్, సో ఇలాంటివన్నీ కూడాను మనకి మాక్ డ్రిల్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి మాత్రం కంపల్సరీగా డైలీ అనేది మీరు ఒకసారి చూసుకోండి, పడుకునేటప్పుడు కానీ లేదంటే నిద్ర లేచినప్పుడు కానివ్వండి. మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటా 27 2s, సో ఇలాగ మనకి ఎప్పుడైనా బ్రష్ చేసుకునేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సో ఇలాగ మీ మైండ్లో ఇవే 24 గంటలు ఇవే రొటేట్ అవుతూ ఉంటుంటే సో మీకు ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాకు ఒక విషయం అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా తాతయ్య అంటూ ఉండేవాళ్ళు అనమాట, ఎక్కాలు వస్తాయి అనేది. సో ఆ మాట ఏదైతే ఉందో అది బ్యాంకింగ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎంత క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉంటే అంత ఎక్కువగా, అంత స్పీడ్గా, అంత యాక్యురసీ తోటి మనం ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలం అనమాట. సో అదొక్కటే నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ స్పీడ్, యాక్యురసీ ఇది ఉండాలి, కంపల్సరీ ఉండాలన్నమాట. బ్యాంకింగ్ సెక్టర్లో ఇదే మనల్ని చెక్ చేస్తారు. సో అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో క్లియర్, క్యాలిక్యులేషన్ అనేది ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి. దీని తర్వాత ఇంగ్లీష్ విషయానికి వస్తే మనకి ప్రిలిమ్స్లో ఉండదు కదా, మెయిన్స్లోనే మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 5 to 10 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సో 5 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, సో రీడింగ్ కాంప్రహెన్షన్లో 5 క్వశ్చన్స్ 5 out of 5 అనేది తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే డైలీ హిందూ ఎడిటోరియల్ మీరు అనేది రాసుకొని, మీకు కొత్త వర్డ్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా రాసుకొని అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి కొత్త వర్డ్ అనేది మీ నోట్స్లో అటెంప్ట్ చేసుకొని దానికి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ లేదంటే వర్డ్ యూసేజ్ ఎక్కడెక్కడ వాడాలి. కొన్ని మనకి బ్యాంకింగ్లో ఎలా అంటారంటే ఒక వర్డ్ ఇచ్చేసేసి ఆ వర్డ్కి సంబంధించి 4 సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వర్డ్ అనేది ఎక్కడ ఇముడుతుందో, ఏ సెంటెన్స్లో కరెక్ట్గా ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని వర్డ్ యూసేజ్ కూడా మీరు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు అలా ప్రాక్టీస్ చేస్తారో మీకు అప్పుడే మీ యొక్క ఏదైతే ప్రాక్టీస్ ఉంటుందో అది మీకు ఎగ్జామ్లో బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఎగ్జామ్కి స్లీప్స్ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ నేను చెప్తాను, ఈ స్లీప్ టెక్నాలజీ మరి ముఖ్యంగా ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఎకానమీ, తర్వాత ఎన్విరాన్మెంటు, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎక్కడొచ్చినా కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ మనకి ఎకానమీ కానివ్వండి, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి ఏ ఉన్నా కానీ మీరు ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. పేపర్లో ఆర్టికల్ అనేది కంపల్సరీగా చదవండి. ఎందుకంటే ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్సే మనకి ఇక్కడ ఎగ్జామ్లో అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో అది మీరు ఎక్కడ కనిపించినా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, తర్వాత ఇంకా ఏవైతే ఉంటాయో ఈ రిలేటెడ్గా ఉన్నాయి అన్నీ కూడాను ఆర్టికల్స్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్గా హిందూ పేపర్లో మీరు చదవండి. అందులో వచ్చిన పదాలు మీరు నోట్ డౌన్ చేసుకోండి. మీరు ఏవైతే పదాలు నేర్చుకుంటారో అవే పదాలు అనేవి మీకు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇందులో మనకి అవే ఉంటాయి, పారాజంబుల్స్, క్లోజు, ఎర్రర్ స్పాటింగ్, వొకాబులరీ అనేది మనం ఎంత బిల్డ్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఒక 200 గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఇవి మీరు తరోగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కడైనా సెంటెన్సెస్ రాంగ్ ఇచ్చి ఇందులో ఒక రాంగ్ సెంటెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పని ఇచ్చారు. సో అలాంటప్పుడు ఈ యొక్క గ్రామర్ రూల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అనమాట. సో అవి మీరు 200 గ్రామర్ రూల్స్ అనేవి ఉంటాయి. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆ 200 గ్రామర్ రూల్స్ నేర్చుకుంటేనే ఇంగ్లీష్లో మీరు ప్రో లెవెల్ అవుతారనమాట. నౌ కమింగ్ టు ద జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి విత్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా మీరు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో బ్యాంకింగ్కి సంబంధించిన కానివ్వండి, తర్వాత ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే మనకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పాలసీస్ కానీ ఇవన్నీ కూడాను మీరు అంటే ఎప్పుడు వచ్చినాయి, ఏంటి, దేనికోసం, ఎందుకు,
దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడాను మీరు తెలుసుకున్నప్పుడే మీకు దానిపైన ఫైనాన్షియల్ అవేర్నెస్ మీన్స్ అదే. సో మన యొక్క స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, మనకి ఇప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, తర్వాత మనకి కిసాన్ సంబంధించినవి ఉంటాయి కదా, రైతులకు సంబంధించినటువంటివి, సో క్రాప్ లోన్స్, మరి ముఖ్యంగా ఇది ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి సో మనకి పోస్టింగ్స్ అనేవి కూడాను రూరల్ బ్యాంక్స్ లోనే ఉంటుంది. సో వాళ్ళ యొక్క అక్కడ ఉన్న వాళ్ళందరూ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి, అగ్రికల్చరే కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. బ్యాంకింగ్లో, ఫైనాన్షియల్ అవేర్నెస్లో అక్కడ ఫోకస్ చేయండి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి మనకి న్యూస్లో ఎక్కువగా ఉండేది ఏ బ్యాంక్స్ ఉంటాయి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, తర్వాత ఈ హెచ్సిఎల్ మనకి ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ బ్యాంకింగ్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నోట్ డౌన్ చేసుకొని ఎక్కువగా అవే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి రీసెంట్గా లాస్ట్ 6 monthsలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటి నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నౌ కమింగ్ టు ద ఫైనాన్షియల్ అవేర్నెస్ విషయానికి వస్తే ఆర్బీఐ పాలసీస్, ఆర్బీఐ అనేది ఎలా పనిచేస్తుంది, దాని కింద ఏ బ్యాంక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ బ్యాంక్స్, నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇవి. సో అవి వాటి గురించి, తర్వాత పేమెంట్స్కి సంబంధించి యూపీఐ పేమెంట్స్కి సంబంధించి, తర్వాత ఏఈపిఎస్ సంబంధించి, పిఎస్ఎల్ నార్మ్స్ కానివ్వండి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ కానివ్వండి, సో బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ అండ్ ఎకానమీ సర్వే గురించి కానీ ఇవన్నీ కూడాను మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అనేది ఎగ్జామ్లో అనేది ఈజీ అయిపోతుంది అనమాట. సో బేసిక్ జనరల్ నాలెడ్జ్ మీకు చెప్పినట్టు, నేను ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ స్కీమ్స్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, పిఎం కిసాన్ కానివ్వండి, కేసీసీ కానివ్వండి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, తర్వాత ఎన్ఆర్ఎల్ఎం ముద్రా లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను రిలేటెడ్ టు రూరల్ అనమాట. సో గ్రామీణ ప్రాంతాలకు ఎవరైతే ఎక్కువగా అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇవి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ స్కీమ్స్ ఎక్కడ కనిపించినా కానీ మీరు అసలు మిస్ చేయొద్దు. ఆ స్కీమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారు, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు, దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఇలాంటివన్నీ కూడాను మీరు నోట్ డౌన్ చేసుకోండి ఆ స్కీమ్ గురించి రాసుకున్నప్పుడు. సో ఇలాగా అవన్నీ కూడాను మీరు ఏంటంటే ఒక యాక్రోనిమ్గా తయారు చేసుకోండి. ఏంటి, మీరు అన్ని ప్రిపేర్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి రాసుకుంటున్నారు. జన్ధన్ యోజన ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, తర్వాత ఎవరి కోసం స్టార్ట్ చేశారు, ఇది ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎన్ని కోట్లతో స్టార్ట్ చేశారు. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు దీనికి ఒక యాక్రోనిమ్ మీన్స్ ఇలాగ నేను మీకు ఇందాక స్లీప్స్ ఎలా అయితే చెప్పానో, సైన్స్, తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సో ఈ విధంగా మీరు ఒక సింగిల్ లైన్లోనే మీరు ఆ పిఎం ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి గుర్తొచ్చే విధంగా, ఎప్పుడైతే మీరు లాస్ట్ 15 daysకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు గుర్తొచ్చే విధంగా, ఉపయోగపడే విధంగా మీరు ఆ నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు ఇక్కడ 1 page వీక్లీ క్యాప్సిల్స్. సో రివైజ్ ఏంటంటే మనకి ఎంత ఎక్కువగా రివిజన్ అయితే అంత ఎక్కువగా మనకి మైండ్లో అనేది స్టోర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ రోజు ఏదైతే చదివారో మళ్ళీ రేపు మార్నింగ్ లేచిన తర్వాత కూడా నిన్న చదివిన దానికి కంటిన్యూస్గా నిన్న చదివిన దాన్ని చదివి దాని తర్వాత కొత్త వర్క్ అనేది స్టార్ట్ చేస్తే అలాగా మల్టిపుల్ రివిజన్స్ అనేవి అవుతూ ఉంటాయి. కాబట్టి మనం క్వశ్చన్ అనేది ఎక్కడ అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. సో అదైతే ప్రాక్టీస్ చేయండి. నౌ కమింగ్ టు ద ఇంగ్లీష్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో దీని తర్వాత మనకి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి నేను మీకు చెప్పాను బేసిక్స్ మీరు ఫాలో అవ్వండి అని చెప్పానని. ఆపరేటింగ్ సిస్టము, ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్, నెట్వర్కింగ్ బేసిక్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, తర్వాత షార్ట్ కట్ మీన్స్ ఫంక్షన్స్. సో ఇలాగా ఫంక్షన్స్ F1 నుంచి F12 వరకు ఉండేటటువంటి ఫంక్షన్స్ వేటికి ఉపయోగపడతాయి. తర్వాత కంట్రోల్ C, కంట్రోల్ V, సో ఇలాంటివన్నీ ఉంటాయి, కంట్రోల్ B, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో అలాంటి షార్ట్ కట్స్ ఏమైతే ఉంటాయో వాటి యొక్క యూజెస్ అవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత సైబర్ సెక్యూరిటీ అనేది, ఇవన్నీ కూడాను కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి డైలీ ఒక 20 to 40 minutes అనేది మీరు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి. మీరు డైలీ వీక్లీ ఎలాగ ప్లాన్ చేసుకోవాలంటే డైలీ కానీ, సో డైలీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, సో ఇదే మీరు దృష్టిలో పెట్టుకొని క్వాంటికి 2 hours, అర్థమెటిక్కి రీజనింగ్కి 2 hours, ఇంగ్లీష్కి ఒక 2 hours, ఈ విధంగా మీరు డైలీ 6 to 8 hours మీరు పెట్టుకున్నారంటే మేజర్గా ఇవే కాబట్టి మనకి జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్. సో డైలీ ఏదైనా ఒక్క సోర్సే మీరు స్ట్రిక్ అవ్వండి. సో కరెంట్ అఫైర్స్కి కానివ్వండి, ఫైనాన్షియల్ అవేర్నెస్కి కానివ్వండి. సో మీరు రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే వేరియస్ అనేవి ఉంటాయి, ఒక్కొక్కరి విధానం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ టాపిక్కి ఆ టాపిక్ అనేది లింకేజ్ ఉండదు. సో ఏదైనా కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టిక్ టు 1 channel ఆర్
లేదంటే డైలీ ఫాలో అవ్వండి, వీక్లీ ఫాలో అవ్వండి, మంత్లీ ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ మాత్రం. సో ఇలాగ 3 ఫాలో అవ్వద్దు, ఏదో ఒక్క సోర్స్ మాత్రమే మీరు స్టిక్ అయి ఉండండి. సో కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. దీని తర్వాత ఇది మీకు మాక్ టెస్ట్లు అనేవి. మాక్ టెస్ట్లు ఏంటంటే ఫస్ట్ 2 వీక్స్లో, ఎందుకంటే ఫస్ట్ 4 వీక్స్ అనేది నేను మీకు బేసిక్స్ ప్రిపేర్ అవ్వమన్నాను కాబట్టి ఓన్లీ సెక్షనల్ టెస్ట్లు అనేవి రాయండి. సో సెక్షనల్ టెస్ట్లు రాసిన తర్వాత ఇందులో రీజనింగ్, క్వాంట్ మీరు ఏ టాపిక్స్ అయితే నేర్చుకున్నారో ఆ టాపిక్స్ పైన రోజు సెక్షనల్ టెస్ట్లు అనేవి రాయండి. తర్వాత వీక్ 3 to 6 వరకు ఏం చేస్తారంటే 2 to 3 ఫుల్ ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి రాయండి. దాని తర్వాత అనాలిసిస్ అనేది చేసుకోండి కంప్లీట్గా. దీని తర్వాత వీక్ 7 to 12 ఏం చేస్తారంటే ఇందులో మీరేం చేయాలంటే ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి 2 ప్రిలిమ్స్ 2 మెయిన్స్ అనేది డైలీ ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయండి. అంటే మార్నింగ్ లేచిన తర్వాత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఒకసారి బేసిక్స్ అన్నీ చూసేసుకొని బ్రషప్ చేసేసి తర్వాత ఈ ప్రిలిమ్స్ అనేది ఇవ్వండి. దీని తర్వాత మెయిన్స్ అనేది రాయడానికి ఆఫ్టర్నూన్ కానివ్వండి. ఆఫ్టర్నూన్ కొంచెం స్లీపీ మూడ్లో ఉంటారు కాబట్టి ఈవినింగ్ 5 to 8 మధ్యలో ఒక 1 మార్క్ లేదంటే ఒక 2 మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇదైతే మ్యాండేటరీ కాదు, బట్ 2 అయితే మ్యాండేటరీ కాదు. డైలీ 1 ప్రిలిము అదేవిధంగా 1 మెయిన్ మాక్ టెస్ట్ ఉండేటట్టుగా మీ యొక్క డైలీ రివిజన్లో భాగంగా పెట్టుకోండి వీక్ 7 to 12 వచ్చేసరికి. సో రోజు అనాలిసిస్ రిచువల్ అనేది చేయాలన్నమాట. సో ఏంటంటే ఎక్కడైతే మీరు తప్పులు చేశారో, నేను మీకు ఇందాక చెప్పాను కదా ఎర్రర్ బుక్ ఒకటి మెయింటైన్ చేయమని చెప్పేసి, మీ యొక్క మిస్టేక్స్ని అవన్నీ కూడాను డైలీ అనాలిసిస్ రిచువల్ అనేది మీకు కంపల్సరీగా మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా అనేది ఉండాలన్నమాట. సో ఇది మాక్ టెస్ట్ని ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని తర్వాత మీరేం చేస్తారంటే స్టార్ట్ విత్ యువర్ స్ట్రాంగ్ సెక్షన్. ఇదేంటంటే అటెంప్ట్ స్ట్రాటజీ ప్రిలిమ్స్. మీరు డైలీ మాక్ టెస్ట్లో కానివ్వండి, లేదంటే రేపు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా, మెయిన్స్ ఎగ్జామ్ మీన్స్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడాను మీరు పాటించాల్సినటువంటి విషయాలు ఏంటంటే మీరు ఏదైతే స్ట్రాంగ్ సెక్షన్ ఉంటారో ఆ సెక్షన్ తోటి స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమంది క్వాంట్లో ప్రోగా ఉంటారు, కొంతమంది రీజనింగ్లో ప్రోగా ఉంటారు కాబట్టి మీకు ఏదైతే ఈజీ సెక్షన్ ఉంటుందో ఆ ఈజీ సెక్షన్ తోటి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ ఈజీ సెక్షన్ తోటి అదేవిధంగా స్ట్రాంగ్ సెక్షన్ తోటి మీరు స్టార్ట్ చేయండి. ఇందులో ఏంటంటే టైం స్ప్లిట్ చేసుకోవాలి. ఏంటి ఒక 20 to 23 మినిట్స్ ఏంటంటే మీ యొక్క స్ట్రాంగ్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి పెట్టేశారనుకోండి, మిగతా టైం మీరు ఏదైతే అందులోనే మనకి కొన్ని అన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఎంత మనం ప్రోగా ఉన్నా కానీ అన్ని ఈజీగా వచ్చేస్తాయి అనుకోకూడదు. కొన్ని ఈజీగా ఇస్తారు, కొన్ని మోడరేట్గా ఇస్తారు. కాబట్టి ఈజీగా ఉండే మనం పెట్టేసామనుకోండి, మిగతా టైం అంతా మనం మోడరేట్గా ఉన్న వాటిపైన కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు స్ట్రాంగ్గా ఉన్నది అదేవిధంగా ఈజీగా ఉండేటటువంటి సెక్షన్స్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత బెయిల్ అవుట్ రూల్. సో బెయిల్ అవుట్ రూల్ నేను మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పేశాను. ఏ క్వశ్చన్ అయినా కానీ 60 to 75 మినిట్స్ అనేది టైం తీసుకుంటే మీరు బెయిల్ అవుట్ అయిపోండి. ఓకేనా? బెయిల్ అవుట్ అయిపోతేనే మీకు అక్కడ ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అదే క్వశ్చన్ పైన స్టిక్ చేసుకున్నారనుకోండి, ఒక 2-3 మినిట్స్ పోయినట్టే. మిగతా ఆ 2-3 మినిట్స్లో మనం ఆల్మోస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అనేవి మనం చేసేయచ్చు అనమాట. బట్ అదే ఆ 60 to 75 మినిట్స్ అనేది మీరు దాటితే ఆ క్వశ్చన్ అనేది వదిలేయండి. మీకు తర్వాత లాస్ట్లో కనుక టైం ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకోండి. సో అదొకటి నేను మీకు ఇస్తాను. దీని తర్వాత మెయింటైన్ 90% స్పీడ్ అదేవిధంగా యాక్యురసీ స్పీడ్ అనేది మేజర్ రోల్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. 90% స్పీడ్ ఉండాలి, ప్లస్ యాక్యురసీ కూడా ఉండాలి. స్పీడ్ యాక్యురసీ ఉంటేనే మీరు ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలరు. సో దీని తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం ఎంత కష్టంగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. సో అందులో ఏంటంటే మనకి పర్సంటేజెస్, రేషియోస్ ఇవే ఉంటాయి కాబట్టి సో అవే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా దాని తర్వాత జనరల్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్, దెన్ ఇంగ్లీష్ అనేది ఎగ్జామ్లో అటెంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా సెక్షన్ వైజ్గా ఫస్ట్ రీజనింగ్, అర్థమెటిక్, తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత కంప్యూటర్ అవేర్నెస్, దాని తర్వాత ఇంగ్లీష్ దాంట్లోకి వెళ్ళండి పార్ట్లోకి. సో ఈ విధంగా అయితే మెయిన్స్లో అనేది ఇవ్వండి. దీని తర్వాత జిఏ వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డైలీ నోట్స్ అనేది ఉండాలి, తర్వాత వీక్లీ రివిజన్ ఉండాలి, దాని తర్వాత 2 monthly కాంప్లికేషన్స్ ఏదైతే మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఆ బుక్స్ చదివినా పర్లేదు, లేదంటే మీ నోట్స్ని ఎన్నిసార్లు మీరు రివైజ్ చేసుకుంటే అన్నిసార్లు మీకు మంచిది. దీని తర్వాత ఏదైతే మీకు క్విక్ ఫ్లిప్స్ అంటే మీకు ఇందాక యాక్రోనిమ్ అనేది ఒకటి తయారు చేసుకోమన్నాను కదా. సో 1 line సెంటెన్స్. సో ఆ 1 line సెంటెన్స్ అనేది కూడా ఎక్కువగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీని తర్వాత కంప్యూటర్ యొక్క బేసిక్స్ అనేవి కూడా మీరు
స్ట్రాంగ్గా ఉంటే మీకు అంతకంటే ఎక్కువగా డీప్గా ఏమి అడగారు కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి. ఇంటర్వ్యూకి ఏంటంటే ఇక్కడ మనకి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి బేసిక్స్ కానివ్వండి, సో మనకి ఇది మెయిన్స్లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఆర్బీఐ కానివ్వండి, నో యువర్ కస్టమర్, తర్వాత అదేవిధంగా క్యాసా, ఎన్పిఏ, తర్వాత దీని తర్వాత బీసీ మోడల్. సో ఇలాంటివన్నీ కూడాను మనకి ఏవైతే బ్యాంకింగ్ రిలేటెడ్ టర్మ్స్ ఉంటాయో ఆ టర్మ్స్ అన్నిటి గురించి కూడాను తెలుసుకోండి. దాని తర్వాత రూరల్ బ్యాంకింగ్ విషయంలో ఏమేమి వస్తాయి మనకి, కేసీసీ, తర్వాత స్మాల్ హెల్త్ గ్రూప్స్, తర్వాత నాబార్డ్ రోల్ అనేది బ్యాంకింగ్ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది, సో ఈ విధంగా క్రాప్ లోన్స్, తర్వాత డిజిటల్ ఇంక్లూజన్ ఇన్ విలేజెస్. సో ఇలాంటివన్నీ కూడాను వచ్చినటువంటి ఏవైతే కొత్తగా స్కీమ్స్ కానివ్వండి, డిజిటలైజేషన్ అయినటువంటి విలేజెస్ ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ అగ్రికల్చర్లో అలాంటివి కానీ, లేదంటే కరెంట్ అఫైర్స్లో ఏమేమి వస్తాయి మనకి, డ్రోన్స్కి రీసెంట్గా కొన్ని డ్రోన్స్కి సర్టిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఆ డ్రోన్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, సో ఇలాంటివన్నీ కూడాను బ్యాంకింగ్ అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ని అసలు మిస్ చేసుకోవద్దు, అవే ఫాలో అవ్వండి. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇంటర్వ్యూలో భాగంగా ఇంకోటి ఏం చెక్ చేస్తారంటే వైఆర్ఆర్బి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వై ఎందుకు, తర్వాత వై రూరల్ పోస్టింగ్, ఎందుకు రూరల్ బ్యాంక్స్ అనేవి ఉండాలి, తర్వాత రూరల్ పోస్టింగ్ ఎందుకు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడాను మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా మనల్ని అడుగుతారు. సో దానికి తగ్గటువంటి ఆన్సర్స్ అనేవి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత సిచ్యువేషనల్ ఎథిక్స్, సపోజ్ ఇప్పుడు మనకి సిచ్యువేషనల్ ఎథిక్స్ ఏదైనా మనకి బ్యాంకింగ్లో మనకి సపోజ్ క్యాష్ షార్టేజ్ వచ్చింది. సో అలాంటప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి, సో ఎలాంటివి చేస్తే ఆ యొక్క క్యాష్ షార్టేజ్ని మనం దాన్ని డిఫీట్ చేయొచ్చు అనేటువంటి అన్ని కూడాను మన యొక్క ఇంటర్వ్యూలు అనేది చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత సో కస్టమర్ తోటి ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడాను వచ్చినప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఆల్రెడీ మనం బ్యాంక్స్లో చూస్తూనే ఉంటాం కాబట్టి, సో వాటి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ యొక్క ఏ విధంగా మీరు దానికి రెస్పాండ్ అవుతారు అనేది కూడాను మీ యొక్క సెన్స్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూలో. వాళ్ళే ఒక ప్రాబ్లం అనేది ఇచ్చేసేసి సో మీరు ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడాను అడగటం జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంట్రడక్షన్ అనేది 90 సెకండ్స్ ఇలాగా 2 మినిట్స్ ఉండేటట్టు మీరు చూసుకోండి. సో ఇది దీని తర్వాత మీ యొక్క డిగ్రీలో చేసినటువంటి ప్రాజెక్ట్, సపోజ్ ఎవరైతే ఉంటారో ఏంటి, సపోజ్ నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మీరు మీ యొక్క ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఎందుకు బ్యాంకింగ్ వైపు రావాలనుకుంటున్నారు, మీకు దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, లైక్ అంటే మీరు కంప్లీట్ డిఫరెంట్ కదా, మీరు బ్యాంకింగ్కి ఎందుకు ఎలా రావాలనుకున్నారు, ఒకవేళ మీరు వస్తే మీకు దానికి ఉన్నటువంటి మీరు లింకప్ అనేది ఏ విధంగా మీరు లింక్ చేస్తారనేది మీ యొక్క ఇంటర్వ్యూలు అనేది అడగడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే బీటెక్ కానివ్వండి ఇలాగ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో సో వాళ్ళకి మీ యొక్క ఆర్ఆర్బీకి ఉన్నటువంటి లింకప్ ఏంటి, ఇలాంటివన్నీ కూడాను క్వశ్చన్స్ అనేవి అడగడం సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడాను అడగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఈ విధంగా అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతుందన్నమాట. బిహేవియరల్ ఉంటుంది, తర్వాత బ్యాంకింగ్కి సంబంధించినటువంటి అన్ని బేసిక్స్ అనేవి కూడాను అడగడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మార్క్స్ విషయానికి వస్తే ఇందులో మీరు ఆలియో బోర్డ్ కానివ్వండి, ప్రాక్టీస్ మాక్ కానివ్వండి, అడ్డా 247 టెక్స్ట్ బుక్. సో ఇవి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్కి వచ్చేసరికి ప్రాక్టీస్ మాక్ ఉంటుంది. దాని తర్వాత మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి అగర్వాల్ సార్ది సంబంధించి అందులో మీకు ఇందాక నేను కొన్ని టర్మ్స్ అయితే బ్యాంకింగ్ టర్మ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాంకింగ్ టర్మ్స్కి సంబంధించి 1 or 2 minutes సంబంధించి ప్రతి టర్మ్కి సంబంధించి ఆయన అయితే ఒక ఛానల్ పోస్ట్, అనిల్ అగర్వాల్ సార్ ఛానల్లో పోస్ట్ చేసి ఉంటుంది. బట్ అది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఒకవేళ సోర్స్ నాకు దొరికితే మంచి సోర్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఫర్ బ్యాంకింగ్కి మాత్రం ఆ టర్మ్స్కి మాత్రం అనిల్ అగర్వాల్ సార్ది ఉంటుంది. సో అది అయితే ఫాలో అవ్వండి. దాని తర్వాత క్వాంట్ విషయానికి వస్తే సర్వేష్ వర్మ, ఎం తైరా, అడ్డా వర్క్ బుక్స్ ఉంటాయి. సో అవి ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్కి అంకుష్ లంబా, ఆర్ఎస్ అగర్వాల్ ఫౌండేషనల్ అవి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్కి వచ్చేసరికి డైలీ ఎడిటోరియల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క డైలీ వర్క్లో భాగంగా పెట్టుకోండి. తర్వాత ట్రాన్స్లేషన్ ఇది వాళ్ళకి, హిందీ వాళ్ళకి. సో జిఏ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ క్లౌడ్ అనేది ఫాలో అవ్వండి. ఇదేంటంటే విచ్ ఈజ్ రిలవెంట్ టు బ్యాంకింగ్.
సో ఎక్కువగా బ్యాంకింగ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ అనేది మీరు ఫాలో అవ్వండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది మనకి రీసెంట్గా ఏవైతే పాలసీస్ కానీ స్కీమ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనకి పిఐబిలో దొరుకుతుంది. తర్వాత ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి ఏవైతే కొన్ని ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి నోటీసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను మీరు ఈ విధంగా ఫాలో అయిపోతే ఈజీగా క్రాక్ చేయొచ్చు. తర్వాత కంప్యూటర్కి అరిహంట్ ఎంసీక్యూస్ లేదంటే మీరు డైలీ ప్రిపేర్ అయినటువంటి యూట్యూబ్లో ఏ క్లాస్ విన్నా కానీ మీకు కంప్యూటర్ అనేది బాగానే ఉంటుంది. సో క్లాస్ నోట్స్ లేదంటే వీక్లీ క్విజెస్, దీంతో పాటు వీక్లీ క్విజెస్ అనేది కూడాను మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మార్క్స్ అనేవి ఈ విధంగా మీకు సబ్జెక్ట్ వైజ్గా ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. దీని తర్వాత మీరు లాస్ట్ 15 డేస్లో చేయకూడని పనులు ఏంటో ఒకసారి చూద్దాము. ఎప్పుడైనా కానీ లాస్ట్ 15 డేస్లో న్యూ చాప్టర్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఒక లెక్క, తర్వాత లాస్ట్ 15 డేస్లో మనం ఎంత ప్రాక్టీస్ చేసామో అదొక లెక్కగా ఉంటుంది. సో ఎందుకంటే మనం లాస్ట్ 15 డేస్లో ఈ యొక్క టెన్షన్లో ఉంటామన్నమాట. నేను క్వాలిఫై అవుతానో లేదో, ఇంతమంది అప్లికేషన్స్ పెట్టారు, సో నేను అవుతానో లేదో అని చెప్పేసి ఇది ఒకటే ఉంటుంది. కాబట్టి అలా ఆలోచించే మైండ్లో మనకి కొత్త చాప్టర్స్ ఏ చదువుకున్నా కానీ పాత అన్నీ కూడా మనం మర్చిపోయేటటువంటి ఆ టెన్షన్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో కొత్త చాప్టర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు స్టార్ట్ చేయొద్దు. ఇందులో ఏం చేస్తారంటే ఓన్లీ మార్క్స్, ఎర్రర్ బుక్, జిఏ వన్ లైనర్స్, కంప్యూటర్ అవేర్నెస్, సో వీటికి సంబంధించి ఎక్కువగా మీరు తరవుగా ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నేను మీకు చెప్పినట్లుగా మీరు ఎక్కడ కూడాను కాన్ఫిడెన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తర్వాత 2 ఫుల్ ప్రిలిమ్స్ లేదంటే మెయిన్స్ అనేది మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 1 ప్రిలిమ్ 1 మెయిన్ డైలీ మీరు ప్రాక్టీస్ చేయండి, కంప్లీట్ మాక్. దీని తర్వాత ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన ఏమేమి ఉంటాయి, ఐడి ప్రూఫ్, అడ్మిట్ కార్డు, రిపోర్టింగ్ టైము, ఇవన్నీ కూడాను ఒక 2-3 డేస్ ముందుగానే ఒక పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ టెన్షన్లో మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం అనమాట. సో ఆ యొక్క హాల్ టికెట్లు మీకు మెన్షన్ చేస్తారు ఆల్రెడీ. సో అవేంటో ఒకసారి మీరు చూసుకోండి. దీని తర్వాత కామన్ పిట్ ఫాల్స్. సో ఈ కామన్ పిట్ ఫాల్స్ ఏమేమి చేస్తారంటే, ప్రతి పజిల్ నేను సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాం కాబట్టి ఇది నేను సాల్వ్ చేయాలని చెప్పి అక్కడే మనం టైం వేస్ట్ ఉంటాం అనమాట. సో అలా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు క్వశ్చన్ చదవంగానే మీకు అర్థమైపోతుంది. సో ఇది ఎక్కడో చోట మీకు ఒక హింట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఈజీగా ఉండేటటువంటివే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత దీని తర్వాత టూ మెనీ సోర్సెస్, ఎక్కువగా మీరు టూ మెనీ సోర్సెస్ అనేది పెట్టుకోవద్దు. నేను మీకు ఏదైనా కానీ ఒక సోర్స్కే స్టిక్ అవ్వమని చెప్పి నేను మీకు ఇందాకే చెప్పాను కదా. సో ఒకదానికి మీరు ఏ సెక్షన్కైనా కానివ్వండి ఒకటే ఫాలో అవ్వండి, ఒకటే దానికి స్టిక్ అవ్వండి. తర్వాత కంప్యూటర్ ఆర్ జిఏ డ్రిల్స్ టిల్ ఎండ్. సో ఎందుకంటే ఇవి మనకి హై స్కోరింగ్ టాపిక్స్ కాబట్టి డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు మెయిన్స్లో అనేది, మెయిన్స్కి టైం ఉండదు కాబట్టి మెయిన్స్ రివిజన్ కూడా మీకు ఇక్కడే అయిపోతుంది. దీని తర్వాత మీరేం చేయాలంటే డైలీ అనాలిసిస్, మీ యొక్క ఎర్రర్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్ బుక్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే డైలీ అనాలిసిస్ చేస్తేనే మీ యొక్క మిస్టేక్స్ అనేవి ఏమేమి ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. సో ఇది కంప్లీట్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అండ్ క్లర్క్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మార్క్స్ ఎలా రాయాలి, 12 వీక్స్ మన ప్లాన్ అనేది ఏ విధంగా వేసుకొని ప్రిపేర్ అవ్వాలి, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, క్వాంట్, రీజనింగ్, తర్వాత ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, హై స్కోరింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో అనేది మీకు ఎవరైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పని అనుకుంటున్నాను. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.